కోట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ బవాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతున్నారు. ఇటీవల మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ అప్డేట్స్ మీకోసం. ఎలా ఉంది? సో కోర్టులో ఎంతైతే మీరు ప్రేమ చూపించారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ బ్యాండ్ మేళంకి చూపిస్తారని కోరుకుంటున్నాను. అండ్ March 13 థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎలా అనిపించింది? ఇదే నా ధైర్యం, మీరే నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాండ్ మేళం ఒక ప్రాపర్ తెలంగాణ మాస్ సినిమా. ఒక వరంగల్ లాంటి పక్కన ఒక చిన్న పల్లెటూరులో, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో బ్యాండ్ వాయించుకుంటూ, మా దోస్తుగాలతో బ్యాండ్ వాయించుకుంటున్న ఒక యాదగిరి గారి కథ. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న లాంటి ఫిలాసఫీ ఉంటుంది. అంటే వీడికి వచ్చిన ప్రతి ఎమోషన్ చాలా పీక్లో చూపించుకుంటాడు. వీడికి ఆనందం వచ్చిన పీకే, ఎమోషన్ వచ్చిన పీకే, ప్రేమ వచ్చిన పీకే. సో వీడికి ఇలాంటి, అంటే ఎలాంటి ఎమోషన్ వచ్చినా టీజర్ చూడగానే నాకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒక ఫీలింగ్ కలిగింది. ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ఏదో క్యాజువల్ యాటిట్యూడ్తో తీసుకున్న సినిమా కాదు. ఇదేదో డబ్బులు పెడితే రిలీజ్ చేస్తే మనకేదో డబ్బులు వస్తాయని చెప్పేసి కమర్షియల్ థాట్తో తీసిన సినిమా కాదు ఇది ప్రేమతో తీసిన సినిమా. ఇది ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఇందులో జీవితం ఉంది. తెలంగాణ మట్టి వాసనని తట్టి లేపే శక్తి ఈ సినిమాకు ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కథ నేను విన్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను. టీజర్ చూస్తుంటే కథ. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఒకసారి నిన్ను కోరి రిలీజ్ డేట్ గుర్తొచ్చింది ఈరోజు. దానికి కారణాలు రెండు. ఒకటి నాన్నగారి బర్త్డే కూడా ఈరోజు ఆల్రెడీ విషయం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ చెప్పాలండి, నేను ఒక 12 years 11 years అసిస్టెంట్ డైరెక్టర్గా స్ట్రగుల్ తర్వాత ఏదో ఒక సినిమాతో డైరెక్టర్ అయ్యేవాడినేమో. కానీ ఒక నాన్నగారు లాంటి ఒక అద్భుతమైన నటుడిని నాకు ఇచ్చి, అతను కథ చెప్పే అవకాశాన్ని ఇచ్చి, ఆ ప్రాజెక్ట్ని సెట్ చేసి నన్ను దర్శకుని చేసిన మా కోన గారు, మై గాడ్ ఫాదర్. రండి సార్. అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సినిమాలు చూస్తున్న వాళ్ళకి కోన గారి స్వర్ణయుగం గురించి తెలియకపోవచ్చు. ఒక 20 సంవత్సరాల స్టార్ రైటర్గా, ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్తో డైరెక్టర్ గారు చాలా తక్కువ మాట్లాడారు. కానీ 13th ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ డే ఫర్ యూ అండ్ డెఫినెట్గా ఆ రోజు మాట్లాడండి. మీరు, నాకు అర్థమైంది మీరు ఆ రోజు మాట్లాడతామని వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది మీ ఫిల్మ్కి. టీజర్ చాలా బాగుంది. చాలా లైవ్లీగా ఉన్నారు రోషన్ అండ్ శ్రీదేవి. కొంతమంది ఆర్టిస్ట్కే ఆడియన్స్ తోటి అంత బాగా కనెక్ట్ అయ్యే వరం ఉంటుంది. అది యాక్టింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ప్రెజెన్స్, అది చెప్పలేము, అది మ్యాజిక్ అంతే. అందుకే అది సినిమా అంటారు. సో వీళ్ళిద్దరూ విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి. మన వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ హ్యాట్స్ ఆఫ్. మనం KFC సెంటర్కి వెళ్ళి మంచి చికెన్ బకెట్ తీసుకొని వెళ్ళి కూర్చుంటే ఎట్లా ఉంటుందో, వేడిగా తింటా ఆ మజాని ఎంజాయ్ చేస్తా, అలా ఉంటుంది ఈ KFC నుంచి వచ్చే సినిమా. ఇదైతే పక్క. అక్కడ చూడండి, ఆయన అసలు పెట్టారు కోన ఫిల్మ్ కార్పొరేషన్, KFC. మాత్రం ఆ బ్రాండ్కి తగ్గదు. ఇది చాలా మంచి లవ్ స్టోరీ అండి ఇది. నాకు కథ తెలుసు. మనల్ని ఒక పాత్రకి అడిగారు. ఏ పాత్ర అయి ఉండొచ్చు? రొటీన్గా ఉంటుందని నేను మా వాడితో అన్నా, వద్దురా ఇది దీంట్లో కాదులే, మనం వేరే దాంట్లో చేద్దాం. పైగా మా శ్రీదేవి, తను ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే, మీరు అమ్మాయి రీల్స్ ఏమైనా చూసారా? ఓరి బాబో, ఏం ఎక్స్ప్రెషన్స్. నాకు కోర్టు సినిమా చేసేంత వరకు ఎవరి పిల్ల ఏదో ఓకే ఎర్రగా బుర్రగా ఉంది, బాగుంది, తీసుకున్నారు హీరోయిన్ అనుకున్నా. నేను నా లైఫ్లో, నా కెరియర్లో నన్ను బాగా ప్రేమించే వ్యక్తులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళందరూ ఇంక్లూడింగ్ మా తమ్ముడు తమన్. నేను తమ్ముడు తమన్ అంటుంటా. వీళ్ళందరినీ నేను, ఎందుకంటే ద ఫస్ట్
మా సినిమాకు సంబంధించిన టాకీ ఫన్ పార్ట్ వాట్ ఎవర్ ప్రపంచాన్ని చూపించబోతున్నాం. నేను ఇష్టపడే నేను ప్రేమించే వాళ్ళ మధ్య జరగాలని నేను వీళ్ళు ఏరి కోరి పిలుచుకున్నా. అలాగే ప్రతి సినిమాకి ఏదో ఒక సినిమా ఉంటుందన్నమాట, ఒక లీడ్. ఈరోజు ఈ సినిమా జరగడానికి కారణం నిన్ను కోరి అనే ఒక సినిమా, శివ అనే ఒక డైరెక్టర్. ఒక మీనింగ్ఫుల్ ఒక గుండెలోంచి వచ్చిన ఒక లవ్ స్టోరీకి ఎంత వాల్యూ ఉంటుంది అన్నది, దాని యొక్క ఆ సక్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది జీవితం. బాగా హై వస్తుంది ఫంక్షన్కి వెళ్దాం, బట్ వచ్చి స్టేజ్ ఎక్కిన వెంటనే అలాగా లోపల చాలా నదులు స్టార్ట్ అవుతాయి, చెమటలు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. అది శివాజీ గారు లాంటి లెజెండ్స్ అంతా ఉంటూ ఎలా ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ వెరీ నైస్ స్టేజ్. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా కోనా గారే, లైఫ్లో కూడా. సో ఇట్స్ కోనా గారు ఇస్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యే ముందర లైక్ కిక్, దూకుడు, బృందావనం ఇలా అన్నీ స్టార్ట్ అయ్యే ముందర దాదాపు ఒక 50-60 డెమోస్ అన్నీ కోనా గారికి చేసి పంపించడం జరిగింది. అది చాలా సినిమాలు, చిన్న సినిమాలు, చింతకాయల రవి అలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే నన్ను కంపోజర్గా అనౌన్స్ చేద్దామని చెప్పి చాలా సినిమా